ఏ దేశమేగినా ఎందుకాలాడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పోడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవానని రాయప్రోలు సుబ్బారావు గారు ఎప్పుడో చెప్పారు. అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది అజ్ఞానులు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా భారతదేశం యొక్క ఖ్యాతిని వేరే దేశాలతో పోలుస్తూ తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. చాలా మంది వ్యక్తులు భారతదేశం అనేది విజ్ఞాన పరంగా కావచ్చు, సాంకేతిక రంగంలో కావచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అన్ని రంగాలలో వేరే దేశాలతో పోలిస్తే అధమ స్థాయిలో ఉంది అని భారతదేశాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్లకు మన చరిత్ర గురించి తెలపడం కోసమే ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ దయచేసి ఈ యొక్క వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మీ అందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే, ఒకప్పుడు ప్రపంచానికే జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశం భారతదేశం. మరి అలాంటి భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి నలందా విశ్వవిద్యాలయం గురించి చాలా మంది వ్యక్తులకు తెలియదు. మరి ఈ నలందా విశ్వవిద్యాలయం ఎంత గొప్పదంటే, ఈ రోజు మన దేశంలో ఉండేటువంటి యువత మొత్తం కూడా జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా వంటి దేశాలలో వెళ్ళి చదువుకుంటున్నారు. కానీ ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నలందా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి చైనా నుంచి, జపాన్ నుంచి, మలేషియా నుంచి, టర్కీ నుంచి, వివిధ దేశాల నుంచి యువత భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉండేటువంటి నలందా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించేవారు. మరి అలాంటి గొప్ప విశ్వవిద్యాలయము భారతదేశంలోనే ఉండటం మనందరికీ చాలా గర్వకారణం. మరి నలంద అంటే జ్ఞాన ప్రవాహము అనే అర్థము. మరి ఆ నలందా విశ్వవిద్యాలయాన్ని ఎవరు నాశనం చేశారు, దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర గురించి మీ అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎందుకోసం అంటే ఇది మన జాతి గౌరవానికి, మన జాతి సంపదకు, మన సంస్కృతికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడిపై ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా వేరే వాళ్ళకు షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మరి నలందా విశ్వవిద్యాలయం అనేది గుప్తుల కాలం లోపల ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగేది. మరి ఈ యొక్క విశ్వవిద్యాలయం లోపల దాదాపు 2000 మంది గురువులు ఇక్కడ విద్యార్థులకు విద్యను అందించటం చేసేవాళ్ళు. దాదాపు 10,000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేవారు. మరి అంతేకాకుండా నలందా విశ్వవిద్యాలయం లోపల విజ్ఞాన శాస్త్రము కావచ్చు, రసాయన శాస్త్రము కావచ్చు, జీవశాస్త్రము, ఆయుర్వేదము, వ్యవసాయము, గణితము, రాజనీతి ఇలాంటి రకరకాల పుస్తకాలకు సంబంధించినటువంటి విషయాల గురించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నేర్పించడం లాంటి పనులు చేసేవారు. మరి అలాంటి గొప్ప విశ్వవిద్యాలయం పైన ఒక రాక్షసుడి యొక్క కన్ను పడి ఆ యొక్క విశ్వవిద్యాలయం అనేది అగ్నికి ఆహుతి కావటం అనేది జరిగింది. మరి ఆ రాక్షసుడు ఎవడు, వాడు ఎందుకోసం నలందా విశ్వవిద్యాలయాన్ని దహనం చేశాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు భారతదేశానికి మనకు పాకిస్తాన్ ఆ సరిహద్దు ప్రాంతంలో ఉండేటువంటి ఒక రాజు, ఆయనకు ఒకానొక సమయం లోపల నయము కానటువంటి ఒక జబ్బు చేసింది. ఆ జబ్బుకు సరైనటువంటి వైద్యము ఎవరు కూడా అందించలేకపోయారు. వాళ్ళ మతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ వ్యక్తికి వచ్చినటువంటి జబ్బును నయం చేయలేకపోయారు. మరి ఆ రాజు ఎవరంటే బక్తియార్ ఖిల్జీ. ఈ బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి ఆయనకు వచ్చినటువంటి రోగాన్ని నయం చేసుకోలేక ప్రపంచమంతా తిరిగాడు, కానీ భారతదేశానికి మాత్రం రాలేడు. ఆ సందర్భం లోపల ఆయన దగ్గర పనిచేసేటువంటి కొంతమంది వైద్యులు ఆయనకు ఒక సూచన చేశారు, ఒక సలహా ఇచ్చారు. రాజుగారు మీ యొక్క వ్యాధి నయం కావాలంటే దానికి సరైనటువంటి చికిత్స అందించే పద్ధతి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం ఒక్కటే, అది నలందా విశ్వవిద్యాలయం. అక్కడ ఉన్నటువంటి ఆచార్యులకు మాత్రమే మీ యొక్క వ్యాధిని నయం చేసేటువంటి సామర్థ్యం ఉంది. ఒక్కసారి ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి గురువుని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన మీ వ్యాధిని నయం చేస్తారని చెప్తారు. దానికి ఆ యొక్క బక్తియార్ ఖిల్జీ అనేటువంటి రాజు విపరీతంగా కోపం తెచ్చుకొని ఆ పక్కలున్నటువంటి వైద్యుల పైన కోప్పడటం అనేది చేశాడు. ఎందుకోసం అంటే వాళ్ళు పరాయి మతస్థులను నమ్మరు, అంతేకాకుండా వేరే మతం వాళ్ళు ఇచ్చేటువంటి చికిత్సను కూడా
తీసుకోరు. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా రోజులు గడుస్తున్న కొద్దీ బక్తియార్ ఖిల్జీ యొక్క ఆరోగ్యం అనేది మెల్లమెల్లగా క్షీణించటం అనేది జరిగింది. ఇంకా కొద్ది రోజులు ఆగితే ఆయన చనిపోయేటువంటి ప్రమాదం ఉందని భావించి తప్పని పరిస్థితి లోపల నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి గురువుని ఈ యొక్క ప్రాంతానికి తీసుకురావటం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క గురువు అంటే ఈయనతో చికిత్స చేసుకోవడం అంటే కూడా ఆయనకు నచ్చదు. నిజం చెప్పాలంటే ఆ యొక్క గురువుని తన శరీరాన్ని తాకను కూడా తాకనివ్వడు ఆ యొక్క బక్తియార్ ఖిల్జీ అనేటువంటి రాజు. ఆయన ఆలోచన ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఈయన నా వ్యాధిని నయం చేయలేడు అని ఆయనతో నిరూపించాలని అనుకుంటాడు. అందుకోసం ఆయన ఒక మాట చెప్తాడు, మీరు ఏమైనా చేయండి కానీ నా శరీరాన్ని తాకకుండానే నా యొక్క వ్యాధిని నయం చేయండి అని బక్తియార్ ఖిల్జీ ఆ యొక్క గురువుకి చెప్తాడు. మరి ఆ ప్రాంతంలో ఇంకొకరు ఎవరైనా ఉంటే అసలు శరీరాన్ని తాకకుండా వ్యాధిని నయం చేయడం అనేది కుదరని పని కాబట్టి భయపడి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి గురువు చాలా తెలివిగా ఆలోచించి ఒక పని చేస్తాడు. అదేంటంటే ప్రతి ఒక్క ముస్లింకి పవిత్రమైనటువంటి గ్రంథము ఖురాన్ కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఖచ్చితంగా ఖురాన్ని పఠిస్తారు కాబట్టి సో ఈ గురువు ఏం చేశాడంటే ఒక ఖురాన్ పుస్తకాన్ని కొనుక్కొని ఆ ఖురాన్ పుస్తకం పైన ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఆయుర్వేదానికి సంబంధించిన మందుని ఆ యొక్క పేజీల పైన పూయటం అనేది చేస్తాడు. ఆ విధంగా రాజు ప్రతిరోజు ఆ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి పేజీని చదువుతున్నప్పుడు తన యొక్క వేళ్ళని ఆ యొక్క పేజీలపై పెట్టినప్పుడు ఆ దానికి ఉన్నటువంటి ఆయుర్వేదం తన శరీరం లోపలికి వెళ్ళి తనకు తెలియకుండానే ఆ యొక్క వ్యాధి నయం కావటం అనేది జరుగుతుంది. అలా నయమైపోయిన తర్వాత ఒకవైపు సంతోషం, ఇంకొక వైపు ఒక రకమైనటువంటి ద్వేషం. మరి సంతోషం ఎందుకోసం అంటే వ్యాధి నయమైనందుకు, ద్వేషం ఎందుకోసం అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా నా వ్యాధికి సరైనటువంటి చికిత్స దొరకకుండా ఉన్న సందర్భంలో వీరి దగ్గరనే ఈ వ్యాధికి చికిత్స దొరికిందంటే వీళ్ళ దగ్గర ఇంకెంత విజ్ఞానం ఉందో అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఈ విజ్ఞానము మా మతానికంటే ఎక్కువ విజ్ఞానవంతులు ఉన్నారేమో, అక్కడ మాకంటే ఎక్కువ విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయేమో అన్న విషయం తెలుసుకొని తన దగ్గర పనిచేసే భటుల దగ్గర వీళ్ళకి ఇంత విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని రాపు అని చెప్తే ఆయన కింద పనిచేసే భటులందరూ వెళ్తే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆచార్యులు కావచ్చు, భారతదేశం సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా చదువుకున్నటువంటి ప్రాంతమే నలంద విశ్వవిద్యాలయం అన్న విషయం ఆ యొక్క భటుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బక్తియార్ ఖిల్జీ అనే రాజుకు చెప్తాడు. అలా చెప్పిన మరుక్షణమే బక్తియార్ ఖిల్జీ 100 మంది అతి క్రూరమైనటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి 100 మంది సైన్యాన్ని తన వెంబడి వేసుకొని ఆ యొక్క నలంద విశ్వవిద్యాలయం పైన దాడి చేయడానికి బయలుదేరుతాడు. వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆడ ఉన్న విద్యార్థులను కావచ్చు, గురువులను కావచ్చు, కత్తులతో విచక్షణ రహితంగా వాళ్ళందరినీ కూడా చంపివేయటం అనేది చేస్తారు. నిజానికి బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి నలంద విశ్వవిద్యాలయం పైన 3వసారి దాడి చేసినటువంటి వ్యక్తి. అంతకుముందు 2 సార్లు కూడా ఈ యొక్క విశ్వవిద్యాలయం పైన దాడి చేశారు కానీ దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం అనేది జరిగింది. కానీ 3వసారి మాత్రము బక్తియార్ ఖిల్జీ దానిని భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞానం ప్రపంచానికి అందితే ఈ యొక్క సంస్కృతి అనేది మా మతం కంటే గొప్ప స్థాయికి వెళ్ళిపోతుందన్న ద్వేషముతోటి అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండే అన్ని భవనాలని కాల్చివేయటం అనేది చేశాడు. అంతేకాకుండా నలంద విశ్వవిద్యాలయం లోపల దాదాపు 6 అంతస్తులలో ఉన్నటువంటి అతిపెద్ద గ్రంథాలయము, దానిలో దాదాపు 90 లక్షల నుంచి కోటి వరకు పుస్తకాలు ఉండడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క గ్రంథాలయానికి నిప్పంటించడం అనేది చేసిండు. మరి ఆ గ్రంథాలయంలో దాదాపు 90 లక్షల నుంచి కోటి వరకు అంటే ప్రపంచంలో అన్ని రకాల విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఆ గ్రంథాలయంలో ఉండేవి. ఆ గ్రంథాలయం ఈ రోజు గిన ఉండింటే ప్రపంచం లోపల భారతదేశం అనేది చాలా అత్యున్నతమైనటువంటి దేశంగా నిలిచిపోయేది. ప్రపంచంలో ఎవరికి తెలియనంత జ్ఞానం భారతదేశంలో ఉండేది. అది ఎవరికి తెలియవద్దు, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క విజ్ఞాన సంపద ఇక్కడనే బూడిద కావాలన్న ఉద్దేశంతో ఆ లైబ్రరీకి మంట పెట్టి దాన్ని దహించి వేయటం అనేది చేసిండు బక్తియార్ ఖిల్జీ. మరి దాదాపు 3 నుంచి 6 నెలల పాటు ఆ యొక్క గ్రంథాలయం అనేది అగ్నికి ఆహుతైతూ అలాగే మండుతూ ఉండటం అనేది జరిగింది. మరి దీనికి సాక్ష్యాలు మనం బీహార్లో నలంద విశ్వవిద్యాలయానికి వెళ్తే అక్కడ భూమి లోపల దానికి సంబంధించినటువంటి బూడిద కుప్పలు మన కానవాళ్ళలాగా కనబడటం అనేది జరుగుతుంది. ఇలా అనేక సార్లు భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాల విశ్వవిద్యాలయాల పైన దాడి చేసి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని భూస్థాపితం చేసేటువంటి కుట్ర భారతదేశంలో జరిగింది. మరి ఒకప్పుడు ప్రపంచానికి సున్నాను పరిచయం చేసినటువంటి ఆర్యభట్ట చదువుకున్నటువంటి యూనివర్సిటీ కూడా నలంద యూనివర్సిటీ. అక్కడనే చదువుకున్న ఆ యొక్క యూనివర్సిటీకి ఛాన్సలర్ గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి మన యొక్క ఆర్యభట్ట గారు. మరి అంతేకాకుండా ఇంకా చాలా మంది ప్రముఖమైనటువంటి వ్యక్తులు కూడా నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవటం అనేది జరిగింది. 12వ శతాబ్దం లోపల నలంద విశ్వవిద్యాలయం అనేది ఈ యొక్క దారుణానికి
పూనుకోవటం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా తర్వాత భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని తిరిగి పునర్నిర్మించడానికి పూనుకోవటం అనేది జరిగింది. తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ నిర్లక్ష్యం వహించిన ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ తిరిగి నలంద విశ్వవిద్యాలయాన్ని ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి ఖ్యాతిని పొందిందో తిరిగి అలాంటి పేరు ప్రతిష్టలు మళ్ళా నలంద విశ్వవిద్యాలయానికి తీసుకురావడం కోసం ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం అనేది జరుగుతుంది. ఇది భారతదేశంలో విజ్ఞానానికి సంబంధించినటువంటి అసలైనటువంటి చరిత్ర. ఈ చరిత్ర తెలుసుకోకుండానే భారతదేశాన్ని వేరే దేశాలతో పోలుస్తూ భారతదేశంలో ఇంకా కూడా కులాల పేర్లతో మతాలతో పేర్లతో కొట్టుకుంటూ విజ్ఞాన పరంగా సాంకేతిక పరంగా వెనకబడిపోతున్నారని మన దేశాన్ని కించపరిచేటువంటి వ్యక్తులకు నేను ఇచ్చేటువంటి సమాధానం. మరి ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి ప్రాంతం భారతదేశం. ఈ విషయాన్ని మర్చిపోకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉన్నా సరే కానీ వీలైనంత వరకు కాదు, నీ చివరి క్షణం వరకు, నీ ఊపిరి ఆగేంత వరకు నీ దేశ గొప్పతనాన్ని చెప్తూనే ఉండాలి. కానీ ఎప్పుడు మన దేశాన్ని వేరే దేశాల ముందు చులకనగా తక్కువగా చేసి చూపటం అనేది మన దేశానికి హానికరం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క చిన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. ఈ యొక్క విషయంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివరగా వీడియో కింద లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు.